అంశాలకు సంబంధించి వార్తలు అనే అంశాలు ఇప్పటివరకు చూసాం. ఆ అంశాలకు సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దూదిమెట్ల బాలరాజు గారు ఉన్నారు. నమస్తే అండి. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిఖిల్ గారు ఉన్నారు. నిఖిల్ గారు నమస్తే అండి. బాలరాజు గారు, ప్రధానంగా డిస్కమ్ అంశం సంబంధించి మనం నిన్న కమిషన్ జరిగింది, సభ జరిగింది, దానికి సంబంధించి అభిప్రాయ సేకరణ కూడా జరిగింది. దానికి సంబంధించి డిస్కమ్ సంబంధించి ప్రధానంగా రైతు మోటార్లకు మీటర్లు పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి, గతంలో బీఆర్ఎస్ సర్కారు పెట్టమని చెప్పేసి కరాఖండిగా చెప్పినటువంటి అంశం, కాకపోతే కాంగ్రెస్ సర్కారు మొండిగా వ్యవహరించి పెట్టడానికి సిద్ధమవుతున్నటువంటి అంశం సంబంధించి మీరేమంటారు? ముందుగా సురేష్ గారు, మీకు అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్లో పెద్దలు, రాజకీయ విశ్లేషకులు నిఖిల్ గారికి నమస్కారం. 2-3 అంశాలు స్పష్టంగా టీ న్యూస్ ద్వారా చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలోనే ఈ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది తెలంగాణ గవర్నమెంట్ ముందుకి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారు రైతులకు సంబంధించి ఇలా ఉచిత విద్యుత్ అనేది అవసరం లేదు, ఈ ఉచిత విద్యుత్కు మొత్తం కూడా మంగళం పాటించాలంటే మీరు ఒక మీటర్లు పెట్టాలి, స్మార్ట్ మీటర్లు అనే ప్రయత్నం చేసింది. అప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టడం ద్వారా కేంద్రం మన మీద ఏం ఆశ చూపిందంటే, మీకు ఎఫ్ఆర్బిఎంలో 0.5% మీకు సంబంధించిన కొత్తగా మీకు కేంద్రం అప్పులు ఇచ్చుకున్న ఆస్కారం ఉంటుంది, దాని ద్వారా మీకు సుమారు 23,000 కోట్ల నుంచి 30,000 కోట్లు మీకు ప్రయోజనం జరుగుతుందని చెప్పి ఆ కేంద్రం ఆశ చూపితే, ఇలా రైతు ప్రయోజనాలే మాకు ముఖ్యము, ఇలా స్మార్ట్ మీటర్లు పెట్టి రైతాంగాన్ని మేము దగా చేయమని చెప్పేసి నికార్సుగా కేసీఆర్ గారు ఆ రోజు ఒక రైతు బాంధవుడుగా, రైతు కష్టం తెలిసిన వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రైతులు పడ్డ కష్టాలు తెలుసు కాబట్టి ఆ రోజు గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాన్ని ఖరాఖండిగా వద్దని చెప్పడం జరిగింది. వద్దని చెప్తే కేంద్రం కొంత మన మీద, తెలంగాణ ప్రభుత్వం మీద శీతకన్ను చూపించింది. ఏది బడ్జెట్లో కావచ్చు, పన్నుల కేటాయింపులో కావచ్చు, నిధుల కేటాయింపులో కావచ్చు, అప్పులు ఇవ్వడంలో కావచ్చు, కొంత ఇబ్బంది పెట్టింది. వాస్తవానికి మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టండి, నన్ను జైల్లో వేయండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో మీటర్లు పెట్టమని చెప్పారు సార్. కానీ ఇలా దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానం వల్ల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, బీజేపీ పాలిత రాష్ట్రంలోనే స్మార్ట్ మీటర్లు పెట్టడం ద్వారా ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో, నోయిడా ప్రాంతంలో కావచ్చు, అనేక మంది గృహ వినియోగదారులు, అనేక మంది రైతులు మీటర్లు రీఛార్జ్ చేశారండి. ఏది ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ అనేది ఉంటుంది, దాంట్లో ఏదైతే పోస్ట్ పెయిడ్ 250 రూపాయలు రీఛార్జ్ చేసుకున్నాడు అనుకుని, ఆ 200 రూపాయలు అయిపోగానే ఆ ఇంట్లో కరెంటు పోయిందట. ఏంది కరెంట్ ఎందుకు పోయిందని చెప్పేసి చూస్తే మీరు రీఛార్జ్ అయిపోయిందని చెప్పారట ఆ స్మార్ట్ మీటర్లో. మొత్తం అనేక మంది గృహ వినియోగదారులు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసేదాన్ని గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళంలో కూడా ఈ స్మార్ట్ మీటర్ పెట్టడం ద్వారా అనేక మంది రైతులు అక్కడ ఆందోళన చేసేదాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అంటే దేశవ్యాప్తంగా ఆల్రెడీ రైతులు కావచ్చు, గృహ వినియోగదారులు కావచ్చు, పెద్ద ఎత్తున ఈ విధానం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ కావాల్సుకొని రేవంత్ రెడ్డి గారు ఒకవైపు బడాబాయి చోటాబాయి బంధంతో బడాబాయిని మెప్పించడం కోసం అదేవిధంగా ఈ మధ్యకాలంలో కూడా ఆ యొక్క స్నేహాస్తాన్ని చాటారు. మీరు మాతో రాండి, కలిసి పనిచేయండి, మనందరం ఒకే మార్గంలో పయనిద్దామని చెప్పి ఎప్పుడైతే స్నేహాస్తాన్ని చాటిరో, ఆ స్నేహాస్తాన్ని బలపరచడం కోసం ఇవాళ మోదీ గారిని బడేబాయిని సాటిస్ఫై చేయడం కోసం ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని ఉరిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, లేదు మేము మొత్తం కూడా మేము అన్ని మీటర్లకు కాదు, ఓన్లీ వాణిజ్య వాటికి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాస్తవానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ కనెక్షన్లు ఎన్ని, అసలు ఈ రాష్ట్రంలో గృహ వినియోగదారుల కనెక్షన్లు ఎన్ని, అదేవిధంగా రైతాంగం సంబంధించినటువంటి కనెక్షన్లు ఎన్ని అనే దాన్ని స్పష్టంగా చూసినట్టయితే ఈ రాష్ట్రంలో 1,90,61,511 కనెక్షన్స్ ఉన్నాయండి. టోటల్ అన్ని రంగాల్లో ఉన్న కనెక్షన్లు 1,90,61,511 కనెక్షన్లు. ఇందులో గృహ సంబంధించినటువంటి వినియోగ కనెక్షన్లు 1,37,07,321 కనెక్షన్లు గృహ వినియోగ కనెక్షన్లు. ఇవి 71% ఉన్నది. ఇది 71.9% గృహ వినియోగ కనెక్షన్లే. అదేవిధంగా 29,14,692 కనెక్షన్లు ఏదైతే ఈ రైతాంగం కనెక్షన్లు, అంటే ఏదైతే రైతు ఉచిత విద్యుత్ పేరుతోటి రైతుల కనెక్షన్లు ఎంతో ఈ కనెక్షన్లు ఇది 15.3% ఉన్నవి. అదేవిధంగా మిషన్ భగీరథ కావచ్చు, కుటీర పరిశ్రమలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా చిన్న పారిశ్రామిక క్లస్టర్లు కావచ్చు, ఇవన్నీ కూడా 2,22,88,252 కనెక్షన్లు ఇవి. ఏది ఇది 12% ఉంటాయి. ఏది ప్రభుత్వ సంబంధించినటువంటి మిషన్ భగీరథ కావచ్చు, ఇవన్నీ అంశాలకు సంబంధించి, ఎత్తిపోతలకు సంబంధించిన అంశాలు కావచ్చు, కాళేశ్వరం లేకపోతే మిగతా ఎత్తిపోతలకు సంబంధించిన అంశాలు కావచ్చు. అదేవిధంగా పారిశ్రామిక కనెక్షన్లు ఉన్నాయి 1,51,246 మాత్రమే, అంటే 0.8% మాత్రమే ఇవి. రేవంత్ రెడ్డి ఏమంటాడు, ఫస్ట్ మేము మాత్రం ఓన్లీ పారిశ్రామిక కనెక్షన్లకు మాత్రమే ఈ యొక్క డిస్కమ్ని ఈ సంబంధించిన చేస్తామని చెప్పేసి స్మార్ట్ మీటర్లు అంటా ఉన్నాడు. నెక్స్ట్ ఏం చేస్తూ ఉన్నారు, ఈ యొక్క క్యాబినెట్ సమావేశం జరిగింది రీసెంట్గా. ఆ క్యాబినెట్ సమావేశంలో వీళ్ళు ఏం చెప్పారు,
మా ప్రధానంగా చెప్పింది అదే, డిస్కమ్ల ప్రైవేటీకరణకు ఆమోదము. సార్ స్పష్టంగా ఇవ్వాల పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి మాట ఏది, డిస్కమ్ల ప్రైవేటీకరణకు ఆమోదము, కేంద్రం ప్రకటించిన RDSSలోకి తెలంగాణ రాష్ట్రం చేరబోతా ఉంది. అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం జూన్ 1 నుంచి ఈ యొక్క డిస్కంలోకి రైతు డిస్కం ఏర్పడుతుందని చెప్పారు సార్. రైతు డిస్కం యొక్క చర్చ జరగలేదు. ఒక రైతు డిస్కం ఏర్పాటు చేయాలంటే సురేష్ గారు, ఒక రైతు డిస్కం ఏర్పాటు చేయాలంటే ఇక్కడ ERC అని ఉంటుంది, ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ అనేది రాష్ట్రంలో ఉంటుంది. ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచాలన్నా, విద్యుత్ రంగంలో ఏమైనా సంస్కరణ తీసుకురావాలన్నా ERC యొక్క ఆమోదం అవసరం. ERC ఆమోదమే లేదు. ERC ఆమోదం ఎప్పుడు జరిగింది? రీసెంట్గా నిన్న జరిగిన సమావేశం జరిగింది. అంతకంటే ముందే క్యాబినెట్ సమావేశం జరిగింది. ఆ క్యాబినెట్ సమావేశంలో ERC ఆమోదం లేకుండానే మీరు రైతు డిస్కం ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. రైతు డిస్కం ఎట్లా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఆ ERC అడుగుతుంది కదా. అడిగితే ఏం చెప్పారు వీళ్ళు? 35,000 కోట్ల అప్పుతోటి, అంటే సుమారు 30 నుంచి 35,000 కోట్ల అప్పుతోటి ఈ రైతు డిస్కం ఏర్పాటు చేస్తాం. అప్పుతో ఏర్పడిన సంస్థ ఏదైనా ప్రజలు సర్వీస్ చేస్తా సురేష్ గారు? అంటే ప్రభుత్వం చెప్తున్నటువంటి దాన్ని ఎట్లా అడుగుతున్నాం మనం? ఎంత విడ్డూరంగా ఉందంటే, మేము రైతు డిస్కం పెడుతున్నాం, రైతులకు సేవ చేస్తున్నాం చెప్పేసి మాట్లాడుతుంది. ఒక డిస్కం ఏర్పాటు చేస్తున్నాం అన్నట్టయితే ERCకి ఏం చెప్పాలి? మీరు ఎట్లా దాన్ని నిధులు సమీకరిస్తారు? అప్పు తెచ్చి సమీకరిస్తాం. అప్పు తెచ్చినాక మిత్తి వేయకుంటుంటుందా? మరి అప్పు తీసుకొచ్చినాక దాన్ని ఆ సర్వీస్ ఇస్తున్నప్పుడు ఆ అప్పుకు సంబంధించినటువంటి మిత్తి రాకుండా ఉంటుందా? రైతుల నుంచి గుంజకుండా ఉంటుందా? డెఫినెట్గా దీని వెనకాల ఉన్న కుట్ర ఏందండి. ఇంకోటి, ఇవాళ ఉద్యోగుల విభజన జరగలేదు సార్. ఇవాళ రైతు డిస్కంకి ఎంతమంది ఉద్యోగులు కావాలి? అది దాని మీద సంబంధం లేదు. ఎన్ని ట్రాన్స్ఫర్లు ఉన్నాయి తెలుసా తొలిలకు? 5,22,000 ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. 5,22,000 ట్రాన్స్ఫార్మర్లకు ఎంతమంది లైన్ మెన్లు కావాలో లైన్ మెన్లు అవసరం ఉందో తెలుసా? కాబట్టి ఇవాళ 2,000 ఉద్యోగులు మాత్రం కొంతమంది దీన్ని కేటాయించి దీనికి అప్పులేందో తెలియదు, ఆదాయం ఏందో తెలియదు, డిస్కమ్ ఏర్పాటు అని చెప్పేసి ఇవాళ డెఫినెట్గా ఒక లైన్, సపరేట్ లైన్ సార్. ఇవాళ తెలంగాణలో 2 లైన్లు ఉంటాయి. ఒకటి SPDCL లైను, ఒకటి NPDCL లైను. ఈ 2 లైన్ల ద్వారా మాత్రం విద్యుత్ సరఫరా అవుతుంది. ఇప్పుడు సపరేట్ లైన్ పెట్టి, సపరేట్ మీటర్లు పెట్టి ఈ యొక్క అంటే రైతును అనుమానిస్తున్నాం అయ్యాలా? అంటే గతంలో ప్రభుత్వాలు రైతుకు కరెంట్ ఇవ్వలేదా? అంటే రైతు వాడుతున్న కరెంటు అంటే టెస్ట్ చేయాలంటే ఎంత వాడుతుందో తెలవాలి, మాకు ఎంత వినియోగించుకుంటూ తెలవాలి. సోయిరియన్ కొంతమంది దీన్ని దొంగిలిస్తూ ఉన్నారు కరెంటు అని చెప్పేసి రైతుని అనుమానించే కుట్ర జరుగుతూ ఉంది. ఇక్కడ రైతు మీద భారం మోపే కుట్ర జరుగుతూ ఉంది. రైతు డిస్కం పేరుతోటి 100% ఉచిత విద్యుత్తును మంగళం చేసేటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ సర్కారు చేస్తుందనే అంశాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఇలా ఉద్యోగుల విభజన లేకుండా, రైతు డిస్కం యొక్క ఏర్పాటు విధి విధానాలు లేకుండా, అదేవిధంగా రైతు డిస్కం ఏ విధానంతో ఏర్పాటు చేస్తున్నారంటే ఎట్లా ఏర్పాటు చెప్తలేరు. ERCకి చెప్పని పరిస్థితి. ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ఆమోదం తెలవకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కావాల్సుకొని ఇవాళ మోదీ గారిని సాటిస్ఫై చేయడం కోసం ఒక 23,000-24,000 కోట్ల సంబంధించిన కేంద్ర ప్రభుత్వం యొక్క సాయం కోసం ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ విద్యుత్తుని మంగళం పాటించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆల్రెడీ కొనుగోలు పేరుతోటి ఇవాళ రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తూ ఉన్నాం. 8,500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 21-22 సంవత్సరంలో 93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనేవి ఇక్కడ మేము. ఇవాళ ఉత్తమ్ కుమార్ ఏం చెప్పిండు? 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొంతమంది చెప్పిండు. ఇప్పటికి 40 నుంచి 50 లక్షలు కొనే పరిస్థితి లేదు ఇవాళ. అదేవిధంగా ఇవాళ ధాన్యం సంబంధించి ఏ గ్రేడు, A+ గ్రేడ్ అని చెప్పేసి 2,360 రూపాయలు మాత్రం ఇస్తూ ఉన్నారు. వాస్తవానికి 20 రూపాయలు ఎక్కువ, 2,380 ఇవ్వాలి వాస్తవానికి కింటా ధాన్యానికి. అది మంగళం మాటిచ్చారు. బోనస్ ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా ఇవాళ కొనుగోలు కేంద్రాల్లో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. రైతుల కుప్పల కళ్ళాల మీద చనిపోయిన పరిస్థితి ఉన్నది. కనీసం ఒక సమీక్ష లేదండి. ఎంత దరిద్రం అంటే ఇవాళ రైతు పడుతున్న ఈ యొక్క బాధల మీద సమీక్ష లేదు. ఇలా BRS పార్టీగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారు ఎప్పుడైతే ఆందోళన కార్యక్రమాలకు మేము ఇచ్చినామో, ఎప్పుడైతే కల్లాల దగ్గరికి మా పార్టీ నాయకత్వం అన్ని జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ నాయకత్వం అంతా కల్లాల దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళిందో, రైతు భరోసాగా గులాబీ సార్ ఎప్పుడైతే కదిలిందో కేసీఆర్ గారి మార్గదర్శకంలో, KTR గారి నాయకత్వంలో, అప్పుడు ఈ యొక్క ప్రభుత్వం ఛాలెంజ్ ఏంది? ఇక కొంత రేపు కొంత ఎల్లుండి కొంత చెప్పేసి అంటాం సార్. కనీసం టార్పులిన్ల యొక్క సరఫరా లేదు, ప్లాడీ కీరల యంత్రాల యొక్క సరఫరా ఒక కేంద్రం ఉన్నట్టయితే దాంట్లో అనేక మంది రైతులు, వందలాది మంది రైతులు అక్కడ కుప్పలు మోసుకుంటారు. దాంట్లో ఒకవేళ తాళ్ళు ఉన్నట్టయితే పాడి క్లీనర్ యంత్రాల ద్వారా వాటిని ఆ తరువును తాళ్ళని పడతారు సార్. ప్లాడీ కీరల యంత్రాలు లేవు. ఏవో నిన్న ఒక పిల్లవాడు మా నెకరికల్ కాన్స్టెన్సీలోనే బాలరాజు అనేటువంటి ఒక గుంటోజు బాలరాజు అనే వ్యక్తి చనిపోయాడు ఈ యొక్క బాధలు పట్టుకోలేక. అక్కడ పోతే పాడి క్లీనర్ యంత్రాలు లేవు. ఒక ఏఓకి 8 నుంచి 10 కేంద్రాలు కేటాయింపజేసి మీరు ఎటన్నా పోండి, మా రైతులైతే మీకు అప్పచెప్పని చెప్పేసి వీళ్ళు చేతులు చేసే పరిస్థితి. గన్నీ బ్యాగుల కోసం,
అవినీతి పైసలు ఇస్తేనే గని రైట్, ఆ అంశాల గురించి అదే మాట్లాడదాం. విధంగా రోడ్లు ఎత్తాలన్నా పైసలు, రోడ్డు దించాలన్నా పైసలు, ధాన్యం ఎత్తాలన్నా పైసలు, ప్రతి చోట అవినీతి పేరుతోటి అలా కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా దోసుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. సుమారు 2 నుంచి 3 వేల కోట్ల రూపాయలను ఈ ధాన్యం కొనుగోలులోనే దోసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. దోసుకోవడము, జేబులో వేసుకోవడము, అందిన కాడికి దాచుకోవడం తప్ప ఈ కాంగ్రెస్ పార్టీకి ఇంకోటి తెలియదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ, రైతు బతుకుని అంగట్లో సరుకు చేసినది ఇవాళ స్పష్టంగా చెప్తాం సురేష్ గారు. రైతు యొక్క బతుకుని అంగట్లో సరుకులాగా చేసినారు. రైతే రాజని చెప్పినటువంటి తెలంగాణ సర్కార్ గతంలో కేసీఆర్ గారి నాయకత్వం నుండి ఇవాళ రైతు దగాకోరు ఒక దగా పడ్డటువంటి సందర్భాన్ని ఇవాళ కాంగ్రెస్ సర్కార్ను చూస్తా ఉన్నాం సురేష్ గారు. ఓకే అండి, అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే రైతు డిస్కమ్కి సంబంధించి అంశం సంబంధించి ముందు నుంచి బీఆర్ఎస్ సర్కారు పైన పోరాడుతూనే ఉంది. ముందు ఏదైతే గతంలో కూడా దీనికి సంబంధించి కరాఖండిగా కేసీఆర్ మేము పెట్టం రైతు మోటార్లకు మీటర్ పెట్టరని చెప్పేసి కరాఖండిగా చెప్పినటువంటి సందర్భం చూస్తున్నాం. అదే మాటకు కట్టుబడి ఉండి ఈ రోజు కూడా ఏదైతే ఈఆర్సీ సమావేశంలో కూడా మాజీ మంత్రులు అక్కడ పాల్గొని కూడా అదే అంశానికి సంబంధించి ప్రస్తావించారు. ప్రధానంగా రైతుకు ఇలా అవమానించేందుకు ఇలా మీటర్లు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్పింది ఖచ్చితంగా నిఖిల్ గారు. ప్రధానంగా రైతుల అంశం సంబంధించి ఏదైతే చాలా రోజుల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని గంటలు 24 గంటలు విద్యుత్ అక్కర్లేదని చెప్పిన సందర్భంలో చూస్తాం. అదే విషయాన్ని కూడా ఇప్పుడు ఏదైతే రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి కూడా 3 గంటలే చాలు విద్యుత్ వాళ్ళకి రైతులకు అని చెప్పడము, అంటే అందరూ ఒకే దారిలో వెళ్తున్నారు అనుకోవాలి. రైతుల పట్ల ఎందుకు ఇంత వివక్షగా ఇలా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అనుకోవాలి? ముందుగా మీతో పాటు మిత్రులు, సోదరులు దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. రైతుకు సంబంధించి చూస్తే వీళ్ళు ఎప్పుడైతే 2023 డిసెంబర్లో పదవి బాధ్యతలు తీసుకున్నారో ఆనాటి నుండి ఈ 2.5 సంవత్సరాల కాలపరిమితికి చూస్తే పూర్తి స్థాయిలో రైతును ఏ రకంగా దగా చేయాలి, రైతును ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలన్నది మాత్రమే వీళ్ళ ఆలోచనగా చాలా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. నేను ఈ మాట ఎందుకంటున్నా అంటే ఈ 2.5 సంవత్సరాల కాలపరిమితిలో దాదాపుగా 900 నుండి 1000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ ప్రభుత్వం పెడుతున్నటువంటి ఇబ్బందులను తట్టుకోలేక, వాటిని భరించలేక, ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి వివిధ సబ్సిడీలు కానీ సదుపాయాలు కానీ ప్రభుత్వం ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెట్టడం వల్ల గతంలో ఒక 10 ఏళ్ళు వెనక్కి పోయి చూస్తే కేసీఆర్ గారు ఏ రకంగా ఇదే రైతు వర్గాన్ని కడుపున పెట్టి కాపాడుకున్నారు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా ఇబ్బందులు పెడతా ఉన్నారనేది మనం ఆ డిఫరెన్స్ కనుక చూస్తే, గతంలో రైతు దుక్కి దున్నినాడు మొదలు పెడితే పెట్టుబడి సాయం అనే పేరుతో ప్రభుత్వమే రైతుకు పెట్టుబడి సాయాన్ని అందించాలన్న ఆలోచన గత 70 సంవత్సరాల భారత ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేయలే. ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు, ఒక తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కాదు, మొత్తం భారతదేశంలో కూడా ఏ నాయకుడు ఆలోచన చేయని రీతిలో మొత్తం భారతదేశానికే దిక్సూచిలాగా కేసీఆర్ గారు ఆనాడు రైతు బంధు అనే పథకాన్ని తీసుకొచ్చిండ్రు. ఆ రకంగా రైతుకు డే 1 నుండి పెట్టుబడి సాయం దగ్గర మొదలు పెడితే తర్వాత రావాల్సినటువంటి పూర్తి స్థాయిలో కరెంటుకు సంబంధించి 24 గంటలు రైతుకు ఉచితంగా క్వాలిటీ పవర్ సప్లై చేయాలి అన్న ఆలోచన దగ్గర నుండి మొదలు పెడితే, ఆ తర్వాత వచ్చినటువంటి యూరియా కానీ మిగతా ఫర్టిలైజర్స్ కానీ డిస్ట్రిబ్యూషన్ చేయడం దగ్గర మొదలు పెడితే, ఆ రకంగా అన్ని రకాలుగా కొనుగోలు చేసి పూర్తి స్థాయిలో చివరి గింజ వరకు కొని రైతు అకౌంట్లో కేవలం 2-3 రోజుల పరిధిలో పూర్తి స్థాయిలో డబ్బులు ఎటువంటి మీడియేటర్ లేకుండా డైరెక్ట్గా రైతు అకౌంట్కు చేరే విధంగా గతంలో కేసీఆర్ గారు ఆలోచనలు చేసిండ్రు. అటువంటి మొత్తం ఎకోసిస్టమ్ని ఈ 2.5 సంవత్సరాల పరిధిలో వీళ్ళు పూర్తి స్థాయిలో సైడ్ లైన్ చేయగలిగినారు. చేయడం వల్లనే ఈరోజు రైతు ఆత్మహత్యలు పెరిగినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం మనము. రైతుకు ఒక భరోసా లేకుండా పోయింది. స్వయంగా ముఖ్యమంత్రి గారే ఏం మాట్లాడుతూ ఉంటారు, ఈరోజు రైతుకు 2-3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుంది అని గతంలో ముఖ్యమంత్రి గారు ఇదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసినాము. దాన్ని ఎక్కడ తీసిపోని విధంగా ఇదే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు కమిషన్ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి, గతంలో రైతు విభాగాలకు సంబంధించి అధ్యక్షుడిగా ఇదే కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి నాయకుడు కోదండరెడ్డి గారు చాలా చాలా స్పష్టంగా నిన్న కూడా చెప్తా ఉన్నారు, కరెంట్ అనేది కేవలం ట్రాన్స్మిషన్ లైన్ల మీద మాత్రమే ఉంటే సరిపోతుంది, దాంట్లో రైతుకు 3 గంటలు మాత్రమే చాలా చాలా ఎక్కువ అని చెప్తా ఉన్నారు. మీ ఇంట్లో కూడా అదే 3 గంటలతో మీరు రేపు పొద్దున ఇల్లు నడపగలుగుతారా కోదండరెడ్డి గారు అనేది ఒక్కసారి వారు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు పొద్దున మీ ముఖ్యమంత్రి గారికి సంబంధించిన కార్యాలయాల్లో కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని అంతటినీ పక్కన పెడుతూ వీళ్ళు కేవలం రైతు ఎవరైతే ఈ దేశానికి అన్నం పెడతా ఉన్నారో ఆ రైతుకు కేవలం 3 గంటలు మాత్రమే సరిపోతుంది అనే ఉద్దేశం వెనుక చాలా ఆలోచనలు నిన్న జరిగినటువంటి ఈఆర్సీ సమావేశంలో బయటపడ్డటువంటి పరిస్థితులు, చాలా ఆలోచనల్లో మనం కొద్దిగా కీలకంగా ఉన్నవి 2-3 గమనిస్తూ ఉంటే, రైతు డిస్కమ్ అనేది మేము ఒక కొత్త డిస్కమ్ తీసుకొస్తాము అని చెప్తా ఉన్నారు.
అసలు ఈ మొత్తం విద్యుత్ రంగం ఎట్లా ఉంటుందంటే అండి, ట్రాన్స్మిషన్కు సంబంధించి ఒక సిస్టమ్ ఉంటుంది, ట్రాన్స్కో అంటాం మనము. దానికన్నా ముందు జనరేషన్ కంపెనీలు ఉంటాయి. అంటే టీఎస్ జెన్కో అనేది మనం వినుంటాం గతంలో. టీఎస్ జెన్కో నుండి ఉంటుంది, వాళ్ళు విద్యుత్ని జనరేట్ చేస్తూ ఉంటారు. అక్కడ నుండి ట్రాన్స్కో ఉంటుంది, వాళ్ళు విద్యుత్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఉన్నటువంటివి డిస్కంలు ఏం చేస్తూ ఉంటాయంటే, ఈ ట్రాన్స్మిషన్ నుండి వచ్చిన విద్యుత్ అంతా కూడా ఎక్కడికక్కడ రైతులకు కానీ మిగతా గృహ వినియోగదారులకు కానీ మన ఇండస్ట్రీస్కి కానీ వీళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉత్తర డిస్కమ్, దక్షిణ డిస్కమ్, 2 డిస్కంలు ఎన్పీడీసీఎల్ కానీ ఎస్పీడీసీఎల్ కానీ అద్భుతంగా పనిచేసినాయి. తెలంగాణ అనే స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో ఉమ్మడి రాష్ట్రం చివరి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి తెలంగాణ ఏర్పడితే మీ దగ్గర కరెంటే ఉండదు అని ఏ రకంగా కట్టెబట్టి చూపించిండ్రో ఆనాడు, దాన్ని మొత్తం తీసిపోయే విధంగా అద్భుతమైన స్థాయిలో తెలంగాణ విద్యుత్ శాఖ ఉద్యోగులు 10 ఏళ్ల పాటు కాలికి బలపం కట్టుకొని పనిచేసిండ్రు ఆనాడు కేసీఆర్ గారి ఏలుబడిలో, కేసీఆర్ గారి నాయకత్వంలో. ఆ రకంగా పనిచేసి అద్భుతమైన, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా క్వాలిటీ విద్యుత్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు, మరీ ముఖ్యంగా రైతాంగానికి 24 గంటలు ఉచితంగా ఆ రోజు సప్లై చేయగలిగినరు. ఈ రోజు దాన్ని పక్కన పెడుతూ వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, 3 గంటలు మాత్రమే చాలు అనేది ఒకటి చెప్తూ, అసలు ఈ సిస్టమే వద్దు, మాకు రైతులందరికీ ఒక సపరేట్ డిస్కమే తీసుకొస్తాం మేము అని చెప్తా ఉన్నారు, సపరేట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీయే తెస్తాము అని చెప్తా ఉన్నారు. సరే తీసుకొస్తున్నారు, ఓకే వెల్కమ్ చేద్దామని ఒక్క నిమిషానికి అనుకోండి. మీరు వెల్కమ్ చేయాలంటే ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి సంబంధించి వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, రాష్ట్రంలో ఆల్రెడీ అమలు జరుగుతున్నది ఏంది, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అనే పథకం బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో నడుస్తూ ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతా ఉన్నది. మీరు కొత్త డిస్కమ్ కనుక తీసుకొస్తే ఇదే 29 లక్షల విద్యుత్ కనెక్షన్లు రైతాంగానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఈ డిస్కమ్ పరిధిలోకి తెస్తాము అని చెప్తా ఉన్నారు. ఓకే, అక్కడి వరకు బాగానే ఉంది. తెచ్చిన తర్వాత మీరు ఆ విద్యుత్ని సప్లై చేయాలంటే చాలాసార్లు పీక్ లోడ్ అనే టెర్మినాలజీ ఉంటుందండి ఇదే విద్యుత్ రంగానికి సంబంధించి. అంటే సడన్గా ఎక్కువ మంది ఒకేసారి వాడడం, దాదాపుగా మేజర్గా ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు వస్తూ ఉంటుందంటే, ఎప్పుడైతే వానలు పడకుండా కానీ మిగతా ఇబ్బందుల వల్ల కానీ రైతులు ఎక్కువగా బోరుబావుల మీద ఆధారపడే పరిస్థితి ఉంటుందో ఆ టైంలో పీక్ లోడ్ వస్తుంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరానికి సంబంధించి చూస్తే, లేదంటే మిగతా పట్టణాలకు సంబంధించి చూస్తే కానీ పీక్ ఎండాకాలంలో ఇటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ సమయంలో ఏం చేస్తారంటే, స్పష్టంగా గమనించాలి మీరు ఈ విషయాన్ని, చాలా కీలకంగా. అటువంటి సమయంలో ఏం జరుగుతుందంటే, పక్క రాష్ట్రాల నుండి ఒక యూనిట్కు 15-20 రూపాయలు కూడా పెట్టి టెంపరీ బేసిస్లో కొంటారండి. అది కూడా రేపు పొద్దున ఈ డిస్కమ్ పరిధిలోకి తీసుకురావాలన్న ఆలోచన వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ డిస్కమ్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఉచిత విద్యుత్ అనేది అమల్లో ఉన్న తర్వాత డిస్కమ్కి రేపు పొద్దున ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆదాయం రానప్పుడు మీరు పక్క రాష్ట్రాల నుంచి ఎలా కొనుగోలు చేయగలుగుతారు? అంటే మీరు కొనుగోలు చేసే ప్రసక్తి లేదు. రేపు పొద్దున రైతులు మళ్ళీ పొలాలు ఎండబెట్టాలి. మీరు ఏదైతే విద్యుత్ని పంపిణీ చేయలేకపోయినరో, చేతులు ఎత్తేసినరో, ఆనాడు రాష్ట్ర రైతాంగం అంతా మళ్ళీ ఆత్మహత్యల దిశగా ముందుకు పోవాలి, పంటలన్నీ ఎండిపోవాలి, రైతులు ఇబ్బందులు పడాలి. ఇది వీళ్ళ ఆలోచన. దాని మీద ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన విధానం లేదు. సరే, అది పక్కన పెట్టండి. దాంతోపాటు వీళ్ళు కేవలం రైతు డిస్కమ్ అన్న పేరు చెప్తూ లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించిన దాదాపుగా 489 కనెక్షన్లను ఇదే డిస్కమ్ పరిధిలోకి తెస్తాము అని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఏం చెప్తా ఉన్నారు, మిషన్ భగీరథకు సంబంధించి 1132 కనెక్షన్లను దీంట్లోకి తెస్తామని చెప్తా ఉన్నారు. అక్కడితో ఆగకుండా హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి వాటర్ సప్లైకి సంబంధించి దాదాపుగా 99 కనెక్షన్లను దీంట్లోకి తెస్తామన్నారు. అక్కడికి కూడా ఆగకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలకు సంబంధించి త్రాగునీరుకు సంబంధించి ఏదైతే కనెక్షన్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా దాదాపుగా ఒక 639 కనెక్షన్లను ఇదే పరిధిలోకి తెస్తాము అని చెప్తా ఉన్నారు. ఇన్ని కనెక్షన్లను మీరు ఈ పరిధిలోకి తెస్తామంటూ కేవలం రైతును ఎత్తిన మాత్రమే ఇదంతా ఎందుకు రుద్దాలని ఆలోచనలు చేస్తూ ఉన్నారు? రైతుకు సంబంధించి పూర్తి స్థాయిలో రేపు పొద్దున ఉచిత విద్యుత్ అనేది ఏ రకంగా సాధ్యమవుతుంది? మరోవైపు గతంలో కేసీఆర్ గారి మీద అన్ని రకాల ఒత్తిళ్లున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఒక రకంగా పీక మీద కత్తి పెట్టిన విధంగా వ్యవహారం చేసినా కూడా మోటార్లకు మీటర్లు పెట్టే సమస్యనే లేదు. తెలంగాణ రైతాంగానికి ఇబ్బందులు క్రియేట్ చేసే ఆలోచన ఎవ్వరు చేసినా కూడా సహించే పరిస్థితే లేదని ఆనాడు 100 సార్లు చెప్పిండ్రు కేసీఆర్ గారు. ఈరోజు ఏమైంది? ఆనాడు కేసీఆర్ గారికి సంబంధించి దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 30,000 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలను కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుండా అడ్డుకున్నా కూడా, ఇస్తే ఇచ్చినా పోతే పోయినావు, అయినా సరే నువ్వు 30,000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా అడ్డుకున్నా సరే కానీ మా రైతులకు ఇబ్బందులు కలిగే పరిస్థితులను మేము ఎట్టి పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకోము అని కరాఖండిగా తేల్చి చెప్పిండ్రు ఆనాడు కేసీఆర్ గారు. ఈ రోజు ఏమైంది? ఈ రోజు వీళ్ళు ఏమంటా ఉన్నారు,
30,000 కోట్లు మాకు ఇమ్మీడియట్గా ఇవ్వండి, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ సంతకాలు పెడతాము అని చెప్పి స్మార్ట్ మీటర్లకు ఒప్పుకొని వచ్చిండ్రు. అంటే రేపు పొద్దున ప్రైవేట్ చేతిలోకి పోయిన తర్వాత ఒక రకంగా డిస్కమ్ ద్వారా మీరు ఇబ్బంది పెడతారు, ఇంకో రకంగా ఈ స్మార్ట్ మీటర్లు పెట్టి రైతాంగాన్ని మొత్తము రాబందుల్లాగా పీల్చుక తినాలన్నది వీళ్ళ ఉద్దేశం. ఇప్పటికైనా ఇటువంటి ఆలోచనలన్నీ మానుకొని గతంలో ఏదైతే ఎన్పీడీసీఎల్ కానీ ఎస్పీడీసీఎల్ కానీ అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయో దాన్ని కొనసాగిస్తూ మరింత స్ట్రెంథెన్ చేసే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. రైట్, బాలరాజు గారు, ప్రధానంగా ఏదైతే వ్యవసాయ విద్యుత్ వృధా అవుతుందని చెప్పేసి సిఎండి ముషారఫ్ చెప్పినటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా ముఖ్యంగా అయితే విద్యుత్ ఎట్లా వృధా అవుతుంది? వ్యవసాయానికి సంబంధించి మోటార్ ఆన్ చేస్తేనే విద్యుత్ అనేది వినియోగంలోకి వస్తుంది, రీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, వ్యవసాయానికి సంబంధించి అప్పుడు నీళ్ళు వస్తాయి. కాకపోతే అవసరం మేరకే వాడతాడు కదా రైతు, అవసరం మించి ఎక్కడైనా పంటకు నీటిని వాడతాడా? ఈవెన్ అంతెందుకు ఇప్పుడు ఇళ్లలో కూడా మనం లైట్ వేస్తేనే రీడింగ్ అనేది వస్తుంది. ఇక్కడ విద్యుత్ ఎట్లా వృధా అవుతున్నట్టు అసలు? ఇవాళ అంటే ప్రధానంగా ఇలా ముషరఫ్ గారు ఏదైతే విద్యుత్ సంబంధించినటువంటి సెక్రటరీగా ఉన్నటువంటి వారు మాట్లాడే ప్రిన్సిపల్ సెక్రటరీగా వారు మాట్లాడడం కావచ్చు, కోదండరామరెడ్డి గారు మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ కూడా రైతు వ్యతిరేక విధానాలకు తలపిస్తూ ఉంది అన్నీ కూడా. అదేవిధంగా గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా అమెరికాకు వెళ్ళిన సందర్భంలో రైతుకు ఒక ఎకరానికి 2-3 గంటలు చాలు అని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి వీళ్ళ యొక్క విధానం ఏంటంటే రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు ఏమంటారు కదా, ఆవు చేల్లో మేస్తే దూడే ఘటన మేస్తా అన్నట్టు రేవంత్ రెడ్డి గారి విధానం ఎట్లయితుందో, రేవంత్ రెడ్డి గారి కింద పనిచేస్తున్నటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ ప్రభుత్వ హోదాలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇదే రకమైనటువంటి విధానం చెప్తా ఉన్నారు. స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీగా మేము వాదించేది ఏంటంటే, గతంలో ఎన్నడూ లేనిది అనేక ప్రభుత్వాలు వచ్చిపోయినాయండి తెలంగాణలో. ఈ ఒక్క ప్రభుత్వమే కాదు, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు కదా, గతంలో కేసీఆర్ గారు చేశారు, గతంలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు తెలుగుదేశం ముఖ్యమంత్రిలో పనిచేసినారు. రైతాంగం మీద ఎందుకు ఇంత కుట్ర చేస్తూ ఉన్నారు అనే దాని మీదనే బీఆర్ఎస్ పార్టీ వాదించేది. రైతు డిస్కమ్ ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది, అదేవిధంగా రైతాంగం సంబంధించిన 29,14,000 ఏదైతే విద్యుత్ కనెక్షన్లు దాన్ని ఎందుకు రైతు డిస్కమ్ పరిధిలోకి తీసుకొస్తా ఉన్నారు. మిషన్ భగీరథ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, మిగతా సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి కనెక్షన్లు కావచ్చు, అన్నీ దీనికి పరిధిలోకి ఎందుకు తీసుకొస్తా ఉన్నారు. అదేవిధంగా ఇవన్నీ ఒక పరిధిలోకి తీసుకొచ్చి ఏం చేద్దాం అనుకుంటా ఉన్నారు. స్వేచ్ఛా వాతావరణంలో వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుకు టైం టేబుల్ పెడుతున్నాం అన్నట్టు. ఇప్పుడుగా 6 గంటలకు మీరు లేవాలి, 6 గంటలకే మీరు మోటార్ ఆన్ చేయాలి, అప్పుడు మాత్రమే ఇది ఆన్లో ఉంటుంది. ఇక్కడ స్విచ్ ఆఫ్ చేస్తారు, ఇక్కడ స్విచ్ ఆఫ్ చేస్తే అక్కడ స్విచ్ ఆఫ్ అయిపోతుంది, ఇక్కడ ఆన్ చేస్తే ఆన్ అయింది. కాబట్టి రైతుని ఏం చేస్తున్నమాట, ఇక మేము దున్నప్పుడే దున్నవనాలి, మేము ఎప్పుడైతే మేము కరెంట్ ఆన్ చేస్తామో అప్పుడే దున్నాల్సిన అవసరం రైతులు, మేము ఎప్పుడైతే మీరు ఇక్కడ ఆన్ చేస్తామో అప్పుడే దాన్ని నీళ్ళు కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక సిస్టమ్ ఏం చేస్తున్నారంటే దీన్ని ఒక కంట్రోల్ చేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. అంటే ఉచిత విద్యుత్ అనేది ఇప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 9 గంటలు ఇచ్చారండి. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్ చేశాం. దీన్ని 24 గంటల కరెంటుకు మంగళంగా ఆడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే 24 గంటల కరెంటును మేము ఇయ్యము, 3 గంటలే 4 గంటలే ఇస్తాము, మేము ఎప్పుడు చెప్తామో అప్పుడే మీరు వాడుకోవాలనేటువంటి ప్రయత్నం తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి అలా మీరు రైతు విధానాలు చూస్తూ ఉన్నాం కదా. గతంలో అధికారంలో రాకముందు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారు, కౌలు రైతులను గుర్తించిరా సార్, రైతు కూలీలకు సాయం చేసిరా సార్. అదేవిధంగా బోనస్ అంతా అన్ని ఓట్లకు పండించిన ప్రతి గింజకు బోనస్ ఇస్తామన్నారు, ఇస్తుర్రా సార్. అదేవిధంగా పండిన ప్రతి గింజను కొంతుర్రా సార్. ఇలా రైతు కళ్ళాలలో రైతు బాధలు మనం చూస్తూ ఉన్నాం. ఇలా 1,306 కోట్ల రూపాయల స్మార్ట్ మీటర్లను అదానికి అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బడాబాయి దోస్తుండు కదా అదాని గారు, ఆ అదానికి అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ పవర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, ఆర్థిక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో, ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ 1,306 కోట్ల కమిషన్ ఇంటికి వచ్చేసింది ఆల్రెడీ. సురేష్ గారు ఆల్రెడీ విద్యుత్ సంబంధించినటువంటి మా మిత్రులతో మాట్లాడుతున్నాం, మా యూనివర్సిటీలో చదువుకున్న మిత్రులు చాలా మంది ఏఈలుగా ఉన్నారు. వాళ్ళు అంటా ఉన్నారు ఆల్రెడీ ఆర్థిక శాఖ మంత్రి గారు 1,306 కోట్ల సంబంధించిన స్మార్ట్ మీటర్లకు సంబంధించి తమ వాటర్ ఆల్రెడీ జోలేసుకున్నారు. ఆల్రెడీ ఎప్పుడు బిగించాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి 100కు 100% ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము స్మార్ట్ మీటర్లతోటి ఆ స్మార్ట్ మీటర్లను పెట్టి రైతు మీద ఒక చౌర్యమైనటువంటి దొంగతనం మోపుతున్నారండి. అంటే రైతు ఎంత కరెంటు వాడుతుందో నీకేం తెలియాల్సిన అవసరం. గతంలో ప్రభుత్వాలు లేవా, గతంలో ముఖ్యమంత్రులు లేరా, గతంలో రైతులు వ్యవసాయం చేయలేరా? ఇక కాంగ్రెస్ పార్టీ వచ్చి నేర్పియాలనా రైతుని ఎట్లా వాడుకోవాలని చెప్పేసి? ఏ రైతు కూడా సార్ నీళ్ళు ఎక్కువ పొలం మొత్తం కూడా జాలు పడుతుంది సార్, ఏవి ఎక్కువ బెటర్ నీళ్ళు. అదేవిధంగా రైతుకు తెలియదా ఎంత నీళ్ళు పెట్టుకోవాలి ఏందనేది. అదేవిధంగా ఒక ట్రాన్స్ఫార్మర్కి 5 మోటార్లు మాత్రమే నడుస్తాయి సార్, 5 నుంచి 6 మోటార్ల కంటే ఎక్కువ నడవు, అది గుంజదు. కాబట్టి ఇలా ఆ ట్రాన్స్ఫార్మర్ 5-6 రైతుల స్మార్ట్ ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక మీటర్ పెడతారు. మీటర్ పెట్టుకో ఎల్లయ్య అనే రైతు ఎంత వాడుకోవాలి, మల్లయ్య రైతు ఎంత వాడుకోవాలి, భిక్షమయ్య అనే రైతు ఎంత వాడుకోవాలి. ఇలా రైతుని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
రైతు సంబంధించిన వ్యవసాయాన్ని ప్రభుత్వం తన చేతిలోకి తీసుకొని మేము ఏది చెప్తే అది చేయాలి. ఏమంటారు రేపు అంటారు మీరు ఓరేయొద్దు, మేము ఫలానికి సంబంధించిన ఎకరికల్ మండలంలో ఫలాని గ్రామంలో ఫలాని ట్రాన్స్ఫార్మర్ మూసేయండి, దానికి పవర్ తీసేద్దంటే ఇక్కడ కట్ చేసి కథ వాడకపాతం అయిపోతుంది. అదేవిధంగా రైతు ఏం చేయాలి, ఇంకో నీకు 350 రూపాయలు మాత్రం ఉచిత విద్యుత్ కరెంటు ఇస్తున్నాం మీకు, అగో ఆ చిప్ ఇస్తారు, ఆ చిప్ ఇస్తే 350 అయిపోతుంది కదా, అయిపోయి ఏం చేస్తారు మళ్ళీ 350కి మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ దీని కథ ఇంత ఉంది. వాస్తవంగా చాలా మందికి తెలియక ఏదో బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంటే రాజకీయం చేస్తుందని మాట్లాడుతూ ఉన్నారు. ఇలా స్మార్ట్ మీటర్ల పేరుతోటి దానిలోకి ఇవాళ రీఛార్జ్ ఫ్రీ రీఛార్జ్ అని చెప్పేసి, ఇవాళ పోస్ట్ పెయిడ్ అని చెప్పేసి, ప్రీపెయిడ్ అని చెప్పేసి ఒక స్మార్ట్ కార్డులను తీసుకొస్తారు. ఆ స్మార్ట్ కార్డుల్లో రీఛార్జ్ ఉన్నంత చెప్పే ఆ కరెంట్ అక్కడికి వస్తుంది. అది అయిపోయినాక మళ్ళీ రైతు రీఛార్జ్ చేసుకోవాలి. ప్రభుత్వం ఏం చెప్తుంది, మీకు 500 రూపాయలు ఇచ్చేసిన అంతకంటే ఎక్కువ అని చెప్పేటువంటి పరిస్థితి తీసుకొస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా రైతాంగం పైన ఒక పిడుగుపడేటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది, రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. 1306 కోట్ల రూపాయల స్మార్ట్ మీటర్లకు సంబంధించి అదానికి కాంట్రాక్ట్ ఆల్రెడీ అప్పచెప్పారు. బట్టి క్రమార్క గారి జేబులోకి ఆల్రెడీ పైసల వాటా చేరిపోయింది. ఇక స్మార్ట్ మీటర్లు ఫిట్ చేయడమే ఆనవాయితీగా ఉంది. కాబట్టి ఈఆర్సీలో ఆమోదం లేకుండా ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ అయితే తెలంగాణ ప్రాంతంలో ఉందో అక్కడ చర్చ జరగకుండా, అక్కడ ప్రజలతోటి అభిప్రాయాలు సేకరించకుండా కేబినెట్ సమావేశాన్ని పెట్టి మేము రైతు డిస్కౌంట్ ఏర్పాటు చేస్తున్నాం, జూన్ 2వ తారీఖు నుంచి ఆల్రెడీ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడమంటేనే, కేబినెట్ నిర్ణయం తీసుకోవడం అంటేనే ఇక రైతుకు ఉరియేసేటువంటి పరిస్థితిని తీసుకొస్తా ఉన్నారు. రైతాంగాన్ని దొంగల్లాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక రైతులండి కాళ్ళు మొక్కుతున్నారండి. ఇవాళ దేశానికి అన్నం పెట్టే రైతు, ఇవాళ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రైతు కష్టం చేయకపోతే నోటికాడికి ముద్ద రాదండి. అటువంటి రైతు ఇలా నేతల దగ్గరికి అధికారుల దగ్గర పోయి దండం పెడతా నా మొక్కలు కొనండి, దండం పెడతా నా జొన్నలు కొనండి, దండం పెడతా నా వరిచేను కొనండి, ఒడ్లు కొనండి అని చెప్పేసి కాళ్ళు మొక్కే పరిస్థితికి రేవంత్ రెడ్డి తీసుకొచ్చిందంటేనే రైతాంగం యొక్క దీన స్థితి ఈ ప్రభుత్వంలో ఎట్లా ఉందో అర్థమవుతా ఉంది. వీళ్ళు ఒక్కరన్నా ఒక సమీక్ష పెడతా ఉన్నారా? ఒక కలెక్టర్ సార్ ఇవాళ ధాన్యం కొనుగోలు కావట్లేదు, ఒక్కరన్నా ఒక కలెక్టరేట్లో కానీ లేకపోతే రాష్ట్ర స్థాయి అధికారులతో కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు ఎక్కడో కనపడు, వ్యవసాయ శాఖ మంత్రి గారే మొత్తం కొంతున్నామని మాట్లాడతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొత్తం కొంతలేము 50% కొంతున్నామని ఆయన మాట్లాడతాడు, మొత్తం ఇస్తున్నామని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. కాబట్టి వీళ్ళకు ఒక స్పష్టత లేదు, ఒక అవగాహన లేదు, ఒక సమీక్ష లేదు, రైతాంగం పట్ల వీళ్ళకు ప్రేమ లేదు. ఎటు దర్శినా తడవని మాకేమైనా మిల్లర్ల నుంచి పైసలు వస్తున్నాయా లేదా, కష్టమైన మిల్లింగ్ సంబంధించి మిల్లర్తో మాట్లాడాలి, మిల్లర్ల బాధ లేదో తెలుసుకోవాలి, మిల్లర్ ఎందుకు ధాన్యం దించుకుంటలేదో తెలుసుకో, లోడ్ ఎందుకు తెలుసుకోవాలి. ఇవన్నీ ఎవరికి కూడా పట్టింపు లేదనే అంశాన్ని స్పష్టంగా తెలియజేస్తూ డెఫినెట్గా రైతు బతుకు అంగట్లో సరుకులాగా మారింది తెలంగాణ ప్రాంతంలో రేవంత్ రెడ్డి సర్కారులో. కాబట్టి ఇక రైతు డిస్కౌంట్ పేరుతో మళ్ళా దగా చేస్తూ రైతాంగాన్ని నిన్నముంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని పట్ల బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. రైట్ అండి, రైతు డిస్కౌంట్ పేరిట రైతులను మోసం చేయడానికి, రైతులను అవమానపరచడానికి ఈ డిస్కౌంట్ తీసుకొస్తున్నారు. ప్రధానంగా రైతులకు సంబంధించి ఎక్కడ కూడా వీళ్ళు న్యాయం చేసే పరిస్థితి కనబడట్లేదు. అన్ని రకాలుగా కూడా అన్యాయం చేయడానికే కాంగ్రెస్ సర్కారు అలాగే బీజేపీ సర్కారు పూనుకుంటుందనేది వారు చెప్తున్నటువంటి అంశం. ఇప్పుడు అఖిల్ గారు, ప్రధానంగా ఏదైతే తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకి సంబంధించి కావచ్చు, వేరే వాళ్ళ మహనీయులకు సంబంధించి తెలంగాణలో ఎంతోమంది మహనీయులు ఉన్నారు, వాళ్ళని వదిలేసి అటు ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు పెట్టడం అసలు దేనికోసం, ఏం సంకేతాలు ఇస్తున్నట్టు తెలంగాణ సమాజానికి? తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నది కాంగ్రెస్ పార్టీ అయినా కూడా, పరిపాలిస్తున్నది కాంగ్రెస్ పార్టీ అయినా కూడా, వెనుకుండి నడుపుతున్నది నారా చంద్రబాబు నాయుడు అనేది చాలా స్పష్టంగా నిన్నగాక మొన్న జరిగినటువంటి అనేక పరిణామాలను మనం చూస్తూ వస్తుంటే అర్థమవుతా ఉంది. ఇది ఎక్కడ మొదలైందండి? రాష్ట్రానికి సంబంధించి పరిపాలనా భవనం సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని ఆనాడు కేసీఆర్ గారు ఆలోచనలు చేసి స్థల కేటాయింపులు, దానికి సంబంధించి మొత్తం ఫార్మాలిటీస్ అన్ని క్లియర్ చేస్తూ ఉంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత డే 1 నుండి కక్షగట్టి ఆనాటి నుండి ఏం చేస్తూ ఉన్నారు? తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలన్నది తెలంగాణ వాదుల కోరిక అయితే, లేదు రాహుల్ గాంధీ గారి తండ్రి విగ్రహం పెట్టాలి, రాహుల్ గాంధీ గారిని ప్రసన్నం చేసుకోవాలనే ఆలోచనలో రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెట్టాలన్నది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. తెలంగాణ తల్లికి రాజీవ్ గాంధీ గారికి ఏమన్నా పోలికుందా అండి? అసలు తెలంగాణ తల్లిని పెట్టాలని మనం ఆలోచనలు చేస్తూ ఉంటే, తెలంగాణ యావత్ సమాజం నుండి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో వ్యతిరేకత వస్తే అప్పుడు ఆగమేఘాల మీద సెక్రటేరియట్ లోపల పెట్టే ప్రయత్నాలు చేసిండ్రు వీళ్ళు. ఆనాటి నుండి అనేక సార్లు తెలంగాణకు సంబంధించి గతంలో కీలకంగా ఎవరైతే యావత్ తెలంగాణ సమాజం కోసం పరితపించిండ్రో, పనిచేసిండ్రో, ప్రాణాలు కూడా అర్పించిండ్రో వాళ్ళ విగ్రహాలు పెట్టాలన్న ఆలోచన చేస్తూ ఉంటే,
పక్క రాష్ట్రానికి సంబంధించి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెట్టాలని ఆలోచనలు చేసిండ్రు. ఒక నిమిషానికి ఓకే అనుకుందాము. అదే ఎన్టీఆర్ గారికి సంబంధించి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్టీఆర్ గారికి సంబంధించి దాదాపుగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అనేక మందితో బాంధవ్యాలు కానీ బంధుత్వాలు కానీ ఎక్కువగా ఉండేటటువంటి ఖమ్మం జిల్లాలో ఖమ్మం నడిబొడ్డున అదే కేసీఆర్ గారి నాయకత్వంలో 50 అడుగుల ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని పెట్టిన విషయాన్ని కూడా ఒకసారి వీళ్ళు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, అది పక్కన పెడుతూ వీళ్ళు ఈరోజు ఏం చెప్తా ఉన్నారు? అదే ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు ప్రారంభం చేసిండ్రు. ప్రారంభం చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులను ఒక్కసారి మనం గమనిస్తే, మా పాలన ఇందిరమ్మ మరియు ఎన్టీఆర్ గారి పాలనలో రెండూ కలిపితే ఈరోజు నేను చేస్తున్నటువంటి ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి రేవంత్ రెడ్డి గారు, ఈరోజు మీరు నడిపిస్తున్నటువంటి మీరు కూర్చున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీటు ఏదైతే ఉందో అదే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టింది తెలుగుదేశం పార్టీ. దాన్ని ఒక్కసారి గమనించాలి. సరే, ఆ విషయం కూడా పక్కన పెడితే ఇదే ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఆగమేఘాల మీద ప్రారంభించినటువంటి మీరు, పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరపున మద్దతు తెలిపి ప్రారంభించినటువంటి మీరు, దానికి కేవలం ఒక్కరోజు ముందు అంటే ఇదే నెల 28 నాడు హైదరాబాద్ నగరానికి సంబంధించి బాచ్పల్లి ప్రాంతంలో ఏదైతే తెలుగు విశ్వవిద్యాలయానికి సంబంధించిన ప్రాంతంలో సురవరం ప్రతాపరెడ్డి గారి విగ్రహాన్ని ప్రారంభించాలని ఆ విద్యా సంస్థకు సంబంధించినటువంటి ప్రొఫెసర్లు కానీ దాని అధిపతులు కానీ వాళ్ళంతా వచ్చి ఇదే ముఖ్యమంత్రి గారిని ప్రారంభోత్సవానికి మీరు రావాలి అని మాట్లాడితే కనీసం 2 నిమిషాలు సమయం కూడా కేటాయించలేనటువంటి ఒక దుర్మార్గుడు, ఒక దగుల్బాజీ ఈ రేవంత్ రెడ్డి గారు. ఈ తెలంగాణ వ్యతిరేకి అన్నది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మీకు తెలంగాణకు సంబంధించిన నాయకుల విగ్రహాలు పెట్టడానికేమో సమయం ఉండదు, వాటికి సంబంధించి కనీసం ఆలోచన చేసే సమయం ఉండదు, ఎవరన్నా పెడతామని వస్తే వాళ్ళని కలవడానికి కూడా మీకు సమయం ఉండదు. అటువంటి వారికి మద్దతు ఇచ్చే ఆలోచనలు మీ దగ్గర అసలే ఉండవు. కానీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకుల విగ్రహాలు తెలంగాణలో పెట్టడానికి మాత్రం ఆగమేఘాల మీద ఈరోజు పరిగెత్తా వచ్చే పరిస్థితి. ఇది పక్కన పెడుతూ తెలంగాణ సమాజం నుండి కూడా ఈరోజు ఒక ప్రశ్న వస్తూ ఉంది. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిండ్రు కాబట్టి ఎన్టీఆర్ విగ్రహాన్ని మీరు ఇక్కడ పెట్టాలని ఆలోచన చేసిండ్రు, ఒప్పుకుందాము. కానీ ఇదే ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ నుండి పనిచేసిన వాళ్ళు కూడా తెలంగాణ ప్రాంతం నుండి ప్రధానమంత్రి స్థాయికి పోయినటువంటి పివి నరసింహారావు గారి విగ్రహాన్ని ఈరోజు అదే ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి మీ మాజీ బాసు, మీ గురువు ఎవరైతే ఉన్నారో అదే చంద్రబాబు నాయుడు గారిని అదే అమరావతిలో పెట్టడానికి ఒప్పించే ధైర్యం మీరు చేయగలుగుతారా? కనీసం తనని అడిగే ఆలోచన మీరు చేయగలుగుతారా? అంటే ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది తెలంగాణ ప్రాంతం మీద మీ ప్రేమ ఎటువంటిది, తెలంగాణ గడ్డ గురించి మీరు ఏ రకంగా ఆలోచిస్తూ ఉన్నారు, గతంలో తెలంగాణను అనేక రకాలుగా ఏ రకంగా అవమానం చేసిండ్రు అన్నది ఈరోజు యావత్ తెలంగాణ సమాజం అంతా గుర్తు చేస్తూ ఉంది. రైట్. బాలరాజు గారు, ప్రధానంగా 28వ తారీఖున బాచ్పల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయానికి సంబంధించి ఆహ్వానం ఇచ్చారు వాళ్ళు. అక్కడ ఏదైతే విగ్రహ విషయం కావచ్చు దానికి వెళ్లకుండా దీనికి వెళ్ళి అంటే తెలంగాణ సమాజానం కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులకు సంబంధించి కావచ్చు అవమానపరిచినట్లయినా ఇదంతా చూస్తూ ఉంటాయి. సురేష్ గారు, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి అయ్యాడో తెలంగాణ అస్తిత్వం రోజు రోజుకి క్షీణింపబోతాం. కారణం ఏంటి? రేవంత్ రెడ్డి డిఎన్ఏలో కానీ తెలంగాణ అస్తిత్వం లేదు. తెలంగాణ వ్యతిరేక వైఖరి ఒంటి నిండా తన రక్తంలో నింపుకున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థి నాయకులుగా మేమందరం కూడా చూసినాం. రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా కరీంనగర్కి వెళ్తూ రైఫిల్ చేతబట్టి రైఫిల్ రెడ్డిగా మారి తెలంగాణ అక్కర్లేదు, తెలంగాణ ఉద్యమం అక్కర్లేదు అని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారుల మీదకి రైఫిల్ ఎక్కిపెట్టేటువంటి నీచాతి తెలంగాణ వ్యతిరేక వైఖరి ఉన్నటువంటి ఒక విష్ణువురు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి వారసుడైన రేవంత్ రెడ్డి. ఆయన తక్కువైనా కాదేనా? కాబట్టి రేవంత్ రెడ్డి యొక్క డిఎన్ఏలోని రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యతిరేక వైఖరి ఉన్నప్పుడు వారి నుంచి తెలంగాణ అనుకూలమైనటువంటి చర్యలు ఎడ జరుగుతాయి అనుకుంటూ సురేష్ గారు నమ్మలేము కదా, మనం దాన్ని ఆశించలేము కూడా వారి నుంచి. ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతకి సురేష్ గారు తెలంగాణ అస్తిత్వం ఏ విధంగా దెబ్బతింటుందంటే చెప్పనండి. బుద్ధవనం అనేటువంటిది ఒక ప్రాజెక్ట్ ఉంటుందండి. బుద్ధవనం ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఎక్స్-IPS అంజనేయ రెడ్డి నియమించిందండి. అదేవిధంగా నీటిపారుదల సలహాదారుడు, నీళ్లు, నిధులు, నియామకాలు. తెలంగాణ ఉద్యమం అంటే ఏం సార్? నీళ్ళలో జరిగినటువంటి అన్యాయం, నిధులలో జరిగిన అన్యాయం, నియామకాల్లో జరిగిన అన్యాయమే తెలంగాణ ఉద్యమం. నీళ్ళల్లో జరిగిన అన్యాయాన్ని దాని మీద జరిగిన ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతకి నీళ్ళ మీద కేసీఆర్ ఏం చేసిండో మనం చూసినాం. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఏ నీళ్ళ మీద అయితే మనకు వ్యతిరేకంగా వాదించిన ఆయన, ఏ నీళ్లు మనకు రావద్దని చెప్పేసి అడ్డుకున్న ఆయన, ఏ నీళ్ళైతే తెలంగాణలో కొల్లగొట్టి ఆంధ్రాకు తీసుకుపోవాలనే ప్రయత్నం చేసిన ఆయన, ఆంధ్ర ప్రాంతానికి చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఆయన తెలంగాణలో ప్రభుత్వ నీటి సలహాదారుడు అండి. ఆయన పేరే
ఆయన పేరే ఆదిత్యనాథ్ దాస్. అంటే నిండా గుండెల్లో తెలంగాణ విషయాన్ని నింపుకున్నటువంటి వ్యక్తి ఆదిత్యనాథ్ దాసు ఈ రేవంత్ రెడ్డి సర్కార్లో నీటి ప్రభుత్వ సలహాదారుడు అండి. ఎంత అన్యాయం అండి. అదేవిధంగా ఇంకొక ఆయన ఏపీ సంబంధించిన సలహాదారుడు శ్రీనివాసరాజు, ఆయన ప్రభుత్వ సలహాదారుడు. ఆంధ్ర ప్రాంత మూలాల నుండి తెలంగాణ వ్యతిరేక వైఖరిని తన గుండెల్లో గూడుకట్టుకున్న ఆయన శ్రీనివాసరాజు ప్రభుత్వ సలహాదారుడు. అదేవిధంగా అసెంబ్లీ సలహాదారుడుగా అయ్యదేవర ప్రసన్న కుమారు, అదేవిధంగా రెడ్కో ఎండీగా విద్యుత్ సంబంధించినటువంటి రెడ్కో ఏదైతే ఉందో సోలార్ సంబంధించినటువంటి ఆ సంబంధించిన విద్యుత్ ఉత్పత్తి సంబంధించిన చూసే ఎండీ అనిల వావిల్లా, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ డైరెక్టర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్. రైట్. ఈ విధంగా అనేక మంది ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి తెలంగాణ వ్యతిరేక వైఖరిని తన గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి అనేక మంది అధికారులను రేవంత్ రెడ్డి గారు తన సర్కారులో నియామకం చేసుకున్నారు. ఇదొక కుట్ర జరిగింది. రెండోది నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ ఎన్టీఆర్ గారు వారి ఒక నటుడు, వారిని గౌరవిస్తాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వారిని గౌరవిస్తాం. అదేవిధంగా అనేక మంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వారు అద్భుతమైన పాటలు పాడతారు, వారు గాయకుడు, వారిని గౌరవిస్తాం. కానీ ఇలా తెలంగాణ యొక్క వైఖరి పైన వీళ్ళ యొక్క పాత్ర ఏంది, వీరు విన్న రాజకీయ పార్టీల యొక్క వైఖరి ఏందనే దాని మీద కూడా మనం డిబేట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గౌరవిస్తాం, కానీ ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నడుస్తున్న ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో, తెలుగుదేశం పార్టీ చేసిన కుట్రను కూడా గమనించాల్సిన అవసరం ఉంది కదా. తెలుగుదేశం పార్టీ తెలంగాణకి ఏం చేసింది? తెలంగాణను అడ్డుకుంది. రెండు కళ్ళ సిద్ధాంతం అని చెప్పింది, రెండు నాలుకల ధోరణి చూపింది. అదేవిధంగా బీజేపీ పార్టీ 2001లో తెలంగాణ ఇద్దామని ప్రయత్నం చేస్తే ఆ రోజు ఎన్డీఏ కన్వీనర్ ఉన్న చంద్రబాబు నాయుడు ఇయ్యొద్దు అని చెప్పేసి మరి అడ్డుకున్న మాట వాస్తవం కాదు. ఆ రోజు తదనంతరం 2009లో ఏదైతే అనేక మంది విద్యార్థులు చనిపోతా ఉంటే, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతూ ఉంటే, కేసీఆర్ గారు తన చావును సైతం లెక్క చేయకుండా నిమ్స్ ఆసుపత్రిలో దీక్ష చేస్తూ ఉంటే, తన చావన కావాలి, తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి ఒకవైపు దీక్ష చేస్తూ ఉంటే, ఆ రోజు భయపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని 2009వ తారీఖు రోజు ప్రకటన చేస్తే దాన్ని అడ్డుకున్న నాయకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా, సురేష్ గారు? ఈ విధంగా కుట్రలు చేసిన నాయకులే. అంటే 100 ఎలుకలు తిన్న పిల్లి వచ్చేస్తే సంతాసభ పెట్టినట్టు ఏ పార్టీలో పనిచేసిన నాయకుడు ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో, ఆ రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణకు నేను న్యాయం చేస్తానని మాట్లాడితే మనం ఆశించవచ్చా తెలంగాణకు వ్యతిరేక అనుకూలంగా? కాబట్టి ఎన్ని అంశాలు మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం. రైట్ అండి. మొత్తానికి ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులపైన కూడా అవమానపరిచే విధంగానే కాంగ్రెస్ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం. ఇప్పుడు నిఖిల్ గారు ప్రధానంగా ఏదైతే లైంగిక సంబంధించి వేధింపులకు సంబంధించి ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. మొన్న మైనర్ బాలిక పేట్ బషీర్బాగ్ వెళ్ళినప్పుడు కూడా సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కూర్చోబెట్టారు. నిన్న కూడా ఒక ఘటన జరిగింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 ఠాణాలు తిరిగినా కూడా కేసు కట్టాలేని పరిస్థితి, ఇష్టానుసారంగా అవమానించినటువంటి ఘటన సంబంధించి మనం వార్త చూస్తున్నాం. దాని గురించి మీరు ఏమంటారు? అసలు ఈరోజు యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా సిగ్గుపడాల్సినటువంటి విషయం ఇది. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు పూర్తి స్థాయిలో షీ టీమ్స్ కానీ ఈగల్ టీమ్స్ కానీ పెట్టి ఎక్కడికక్కడ పోలీసులను ఏర్పాటు చేసి ఒక అమ్మాయి మీద ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా కనీసం అఘాయిత్యం చేయాలన్న ఆలోచన కూడా రానటువంటి పరిస్థితిని క్రియేట్ చేసి ఎక్కడికక్కడ ప్రొటెక్షన్ కల్పించినటువంటి ఒక నాయకుడు కేసీఆర్ గారు గతంలో ఉంటే, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ పోలీస్ ఫెయిల్యూర్ చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. బయట మీడియాలో అనేక వార్తలు వస్తూ ఉన్నాయి. రాష్ట్రానికి హోంమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నా కూడా అనేక మంది కాంగ్రెస్ నాయకులు దాంట్లో తలదూరుస్తూ వేరే వాటికి రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని వాడుతూ ఉన్నారు అని మీడియాలో విపరీతమైన స్థాయిలో వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకవైపు అదంతా జరుగుతూ మరోవైపు తెలంగాణ సమాజం అంతా కూడా సిగ్గుపడే విధంగా ఒక అమ్మాయి నా మీద లైంగిక దాడి జరుగుతూ ఉంది, నన్ను ఒక అబ్బాయి ఇబ్బంది పెడతా ఉన్నాడు అని దాదాపుగా 3-4 పోలీస్ స్టేషన్లకు తిరుగుతూ ఉంటే కూడా నగరం నడిబొడ్డున, ముఖ్యంగా సైబరాబాద్ లాంటి కమిషనరేట్ల పరిధిలో కూడా తిరుగుతూ ఉంటే ఎక్కడ కూడా కేసు తీసుకున్నటువంటి పరిస్థితి. పైనుండి అదే అమ్మాయిని ఇబ్బంది పెట్టే విధంగా, డిమోరల్ చేసే విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులను చూసినాము. దీన్ని కొంచెం వెనక్కిపోయి చూస్తే, 10 రోజులు వెనక్కిపోయి చూస్తే, ఇదే రాష్ట్రంలో లైంగిక దాడికి సంబంధించి ఏదైతే బండి భగీరథ్ అనే వ్యక్తి విషయంలో ఇటువంటి చర్చ మొత్తం జరిగిందో, రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంటుందంటే మేము నోటీస్ సర్వ్ చేసినాము అని చెప్తా ఉంటారు. ఒక పక్క నోటీస్ సర్వ్ చేసినామంటూనే దాదాపుగా 9 రోజుల తర్వాత కూడా నిందితుడిని పట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. ఆ నిందితుడికి సంబంధించిన తండ్రి ఏం చెప్తా ఉంటాడు, లేదు వాళ్ళు పట్టుకోలేదు, మేమే అప్పగించినామని చెప్తా ఉంటారు.
రాష్ట్ర పోలీస్ విభాగం ఏం చెప్తా ఉంటుంది, లేదు లేదు ఆయన అప్పచెప్పలేదు మేమే పట్టుకున్నామని చెప్తా ఉంటారు. అంటే ఇది ఒక చిన్నపిల్లల ఆటలాగా అయిపోయినటువంటి పరిస్థితి రాష్ట్ర పోలీస్ విభాగానికి సంబంధించి. ఎక్కడ కూడా పోలీసులు వీళ్ళ మీద ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. అఘాయిత్యాలను ఎట్లా అడ్డుకోవాలనే పరిస్థితి లేదు. క్రైమ్ రేట్ ఏ రకంగా పెరుగుతుందో అని చూస్తూ ఉన్నాం మనము. నిన్నగాక మొన్న రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, విమెన్ ఆఫీసర్ దిల్సుఖ్ నగర్కు సంబంధించిన ప్రాంతంలో నిలబడితే ఆకతాయిల పరిస్థితి ఏ రకంగా ఉందో రాష్ట్రం మొత్తం చూసినటువంటి పరిస్థితి, దేశవ్యాప్తంగా రాష్ట్రం పరువు పోయినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితులు అనేకం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నా కూడా రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ దగ్గర కానీ రేవంత్ రెడ్డి గారి దగ్గర కానీ కనీస చలనం కూడా లేనటువంటి పరిస్థితి. ఎంతసేపు రాజకీయాలు ఏ రకంగా చేయాలి, ఏ రకంగా పబ్బం గడుపుకోవాలి, గతంలో పరిపాలించిన నాయకులను ఏ రకంగా దూషించాలి, ఏ రకంగా అవమానించే విధంగా మాట్లాడాలి, ఇది మాత్రమే ఆలోచన చేస్తూ ఉన్నారు కానీ పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ను గాలికి వదిలేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఇటువంటి అఘాయిత్యాలను కనుక అడ్డుకోకపోతే తెలంగాణ అనే రాష్ట్రము దేశ స్థాయిలో ఏ రకంగా అయితే ఒక గొప్ప స్థాయిలో పేరు తెచ్చుకుందో, మరో విషయాన్ని మనం గుర్తు చేసుకుంటే కూడా గతంలో కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో తెలంగాణ పోలీస్ అంటే మొత్తం భారతదేశంలోనే నెంబర్ 1 పోలీసుగా పేరు తెచ్చుకొని అనేక అవార్డులు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో అందుకున్నదో దాన్ని మొత్తం తుడిచిపెట్టే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన కనిపిస్తూ ఉంది. ఒక బీహార్ లాగా, ఒక ఉత్తరప్రదేశ్ లాగా తెలంగాణ రాష్ట్రం మారుతున్నటువంటి పరిస్థితులు. ఇటువంటివన్నీ పక్కన పెట్టి చట్టం అందరికీ సమానమే, చట్టం కొంతమందికి చుట్టం కాదు అన్న విషయాలను రేవంత్ రెడ్డి గారు గుర్తించి పూర్తి పోలీస్ శాఖకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈరోజు. రైట్. బాలరాజ్ గారు, నాడు సర్కార్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎంత పనిచేసిందో మనం చూస్తాం. కాకపోతే ఇప్పుడు ఈ ఠానా కాకపోతే ఆ ఠానా ఇంకో ఠానా బొమ్మని చెప్పేసి సినిమాల్లోనే ఇలాంటి వ్యవహార శైలి చూస్తూ ఉంటాం. కేసు కట్టకపోవడం, లేకుంటే రాజకీయ ఒత్తిడి కావచ్చు, అలాంటి సినిమాలో చూస్తాం. కాకపోతే రియల్గా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సందర్భం ఇంత పోలీసు వ్యవస్థ ఎందుకు ఇట్లా చేస్తుంది అనుకోవాలి. వచ్చినటువంటి ఫిర్యాదు తీసుకోవాల్సినటువంటి ఆ బాధ్యత లేదా? ఇది పూర్తిగా రేవంత్ రెడ్డి గారి వైఫల్యం. ఇది హోంమంత్రిగా ఎవరున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇలా హోంమంత్రిగా రేవంత్ రెడ్డి వైఫల్యంతో ఈ సంఘటన జరుగుతూ ఉంది. ఇచ్చలవిడిగా ఒక కేంద్ర మంత్రి కొడుకు ఇష్టం వచ్చినట్టు ఒక మైనర్ బాలిక పైన లైంగిక దాడి చేయడమే కాదు, దాడి చేసిన తర్వాతకి వాళ్ళ మీద ఏమని చెప్పారండి, హనీ ట్రాపింగ్ పేరుతోటి మనీ ట్రాకింగ్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వార్తలు ప్రచారం చేసి ముఖ్యమంత్రి గారు వారికి సజెస్ట్ చేస్తారు, నేనైతే అప్పచెప్పెట్టాను మీరు కూడా అప్పచెప్పారని చెప్పి సజెస్ట్ చేస్తాడు. తెల్లారేమంటే పోలీసులు పట్టుకుంటే ఆయన అప్పచెప్పినట్టు ఈయన పట్టుకున్నాను చెప్పేసి మాట్లాడతారు. ఈయన మధ్యలో బంధం ఏ విధంగా ఉందో అర్థమవుతుంది కదా. ఫెవికాల్ బంధం ఇది తెగిస్తే తెగిపోయే బంధం కాదు. ఈరోజు మళ్ళీ మెడ్చర్లో జరిగిన సంఘటన అత్యాచారాల విషయంలో ఏందండి, ఒక కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకుడు అలంకాన్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ యొక్క ఇద్దరు కొడుకు కలిసి మోయినెత్తినటువంటి ఒక లాయర్ని చంపిరండి, గుద్ది చంపిరండి. దాని మీద ఇంతవరకు అతిగతి లేదు పరిస్థితి. రాష్ట్రంలో ఎక్కడ జరుగుతలేదు. ఏటీఎం చోరీలు చూస్తలేమా? కరీంనగర్లో జ్యువెలరీ షాప్కి వచ్చేసి పట్టపగలే పోయి ఇంతవరకు ఆ నిందితులు పట్టుకున్నారు. అసలు ఏం చేసిరు? దాని మీద ఏమైనా పురోగతి ఉందా? అదేవిధంగా ఒక జ్యువెలరీ షాప్ సంబంధించి హైదరాబాద్లో పంజాగుట్ట సమీపంలో జరిగినట్టు దోపిడీ సంబంధించి 60 లక్షలు దోచుకొని పోయారు కదా. ఓ రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారిని హత్య చేసిరు కదా. ఈ రాష్ట్రంలో పాలన పడకేసింది, శాంతి భద్రతలు గాలికి వదిలేసిర్రు. ఇలా రేవంత్ రెడ్డి గారు 100% హోమ్ మినిస్టర్గా వైఫల్యం చెందిండు. ఫస్ట్ పాయింట్. రెండోది నేను అడుగుతా ఉన్నాను, ఇలా విగ్రహాల పేరుతో జరుగుతున్నటువంటి ఈ దాడి ఏదైతే ఉందో తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ సాంస్కృతిక చైతన్యం మీద దాడి జరుగుతూ ఉందండి. రవీంద్ర భారతిలో ఉండాల్సింది మా కాళోజీ నారాయణరావు విగ్రహం ఉండాలి, మా దాశరథి విగ్రహం కావాలి. కానీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్య విగ్రహాన్ని పెడతారు అక్కడ. తెలంగాణ సెక్రటేరియట్ ముందు ఎవరు కనపడాలి? తెలంగాణ సెక్రటేరియట్లో కేసీఆర్ గారు చెప్పిన ఒక సందర్భంలో మాకు అనేకసార్లు చెప్పేది, ఒకవైపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆర్టికల్ 3 రాజ్యాంగం ప్రకారం ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం అంబేద్కర్ యొక్క విగ్రహానికి చూపుడు వేలుకు నిదర్శనం. అంబేద్కర్ యొక్క విగ్రహానికి ఏదైతే ఫాలో అవుతూ సెక్రటేరియట్లో పరిపాలన కొనసాగించమని, ఆ పరిపాలన ఎట్లా కొనసాగించాలి? అమరవీరుల జ్యోతి ఏదైతే ఉందో దాన్ని చూసుకొని ఆ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ పరిపాలన కొనసాగించాలని చెప్పేసి ఆ మధ్యన తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని చెప్పేసి అంటే ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేసి రాజీవ్ గాంధీ గారికి తపన ఒక విగ్రహం పెడితే రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు నాకు ముఖ్యమంత్రి పదవి ఊడబిక్కుంటారని చెప్పేసి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసుకొచ్చి పెడతావు అక్కడ. ఆ తదనంతరం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని అక్కడ పెడతావు, ఎన్టీఆర్ విగ్రహాన్ని ఇక్కడ పెడతావు. ఏం చేద్దాం అనుకుంటున్నా అడుగుతా ఉన్నాయా నేను. మా పివి నరసింహారావు గారు తెలంగాణలో కాదు భారతదేశానికి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహానాయకుడు పివి నరసింహారావు గారు. మరి పివి నరసింహ విగ్రహాన్ని మీ చంద్రబాబు నాయుడు చెప్పి ఆంధ్ర ప్రాంతంలో పెట్టియండి, మేము కాదనట్లేం. మా బుర్గుల రామకృష్ణారావు గారు హైదరాబాద్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారి విగ్రహాలను పెట్టియండి, మేము కాదనట్లేం. సార్ తెలంగాణకు వ్యతిరేకంగా పుట్టినటువంటి టీడీపీ ఏదైతే ఉందో
నాడు 78 నుంచి 83 వరకు 5 సంవత్సరాల కాలంలో నలుగురు ముఖ్యమంత్రులు మార్చిరండి. Right. మర్రి చెన్నారెడ్డిని మార్చిర్రు, తెంగుటూరి అంజయ్యని మార్చిర్రు, భవన వెంకటరామరెడ్డిని మార్చిర్రు, కోట విజయభాస్కర్ రెడ్డి Right. సమయం మార్చిర్రు. మించిపోతుంది. ముఖ్యమంత్రులు Please మార్పుకు వ్యతిరేకంగా పుట్టింది తెలుగుదేశం, కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టింది తెలుగుదేశం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పుట్టిన తీసుకొని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు నేను కాంగ్రెస్ పార్టీ నికార్సు కార్యకర్తను అంటాడు. అదే Right. కాంగ్రెస్ పార్టీ బాలాజీ గారు, వ్యతిరేకంగా సమయం పుట్టిన మించిపోతుంది. మీద Please. వీళ్ళు భజనలు చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. 100% సురేష్ గారు తెలంగాణ వ్యతిరేక వైఖరికి కూడగట్టుకున్న రేవంత్ రెడ్డి ఈ తెలంగాణకు న్యాయం చేయలేడు. రైట్, థ్యాంక్ యూ బాలరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి నిఖిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూస్తున్నాం కదా, ప్రధానంగా తెలంగాణలో ఒక పరిపాలన పడకేసింది. ప్రధానంగా ఏదైతే లా అండ్ ఆర్డర్ కూడా క్షీణిస్తుంది, ప్రధానంగా పోలీసుల వ్యవహారాలు కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వచ్చినటువంటి పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి ఫిర్యాదు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నాడే సర్కార్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎంత పనిచేసిందో ఇప్పుడు దానికి విరుద్ధంగా పనిచేస్తుందని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం ఇది. ఇవాళ వార్తల వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.